కాఫీలో టేస్ట్ ఎలా వస్తుందనేది బరిస్తా మీద డిపెండ్ అయి ఉంటుంది. అగైన్ బరిస్తా అంటే తెలుగు బరిస్తా కదండి, అండ్ ఇంగ్లీష్ బరిస్తా కూడా కాదు. అండ్ చాలామంది అనుకున్నట్టు కాఫీ షాప్ బరిస్తా గురించి కూడా మాట్లాడలేదు నేను. యాక్చువల్లీ బరిస్తా అంటే ఇటాలియన్లో బార్టెండర్, అంటే డ్రింక్స్ ప్రిపేర్ చేసేవాడిని ఇటాలియన్లో బరిస్తా అంటారు అనమాట. సో వాళ్ళు స్పెషల్గా ట్రైన్ అయి ఉంటారు. కంటితోనే చూసి కాఫీ బీన్స్ని, వాటి ప్రాపర్టీ ఏంటి, వాటి వాసన ఏంటి, దాన్ని ఎలా తయారు చేయాలనేది పసిగట్టేస్తారనమాట. ఎందుకంటే ఇటలీలో వాళ్ళకి స్కూల్స్ ఉంటాయి. కాఫీ ఎలా తయారు చేయాలని దాని మీద ఒక స్పెషలైజ్డ్ ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తారు, దాన్ని ఒక సైన్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే అది ఒక పెద్ద కెరీర్ ఆప్షన్ కూడా అక్కడ అది. సో వాళ్ళు జస్ట్ అలా కంటితో చూసి ఈ కాఫీ బీన్స్ ఎప్పుడు ఉన్నాయి, ఇది నిల్వ ఉన్నవా లేదంటే ఫ్రెష్వా, దీన్ని ఎలా తయారు చేయాలి అనేది చూడగానే వాళ్ళకి ఒక అంచనా వచ్చేస్తుంది. వాళ్ళు నీట్గా దీన్ని ఎలా గ్రైండ్ చేయాలి, ఏ టెంపరేచర్లో పెట్టాలి, దీంట్లో పాలు ఎంత కలపాలి, ఎప్పుడు కలపాలి, అన్నీ కలిపిన తర్వాత దీని మీద ఆ లవ్ సింబల్ అవన్నీ వేసిస్తూ ఉంటారు చూడండి కాఫీ షాప్లో మనకి. అవి వేయాలంటే అలా వేయాలి, లేదంటే కప్పు అంచున జస్ట్ అలా ఒక ఫ్లవర్ లాగా ఏదో డిజైన్ వేస్తూ ఉంటారు చూడండి. అలా వేసినప్పుడు టేస్ట్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో ఇంత జాగ్రత్తగా, ఇంత శ్రద్ధగా కాఫీని తయారు చేసే వాళ్ళనే బరిస్తారంటారు అనమాట. ఇప్పుడు మనం సపోజ్ ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో లేదంటే బయట ఎక్కడన్నా వెళ్ళి అన్న మాకు కాఫీ కావాలి అంటాం, వెంటనే ఇస్తారు, తాగేస్తారు. కొంచెం కాఫీ మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు ఎవడన్నా ఉంటే ఇన్స్టెంట్ కాఫీనమ్మా లేదంటే ఫిల్టర్ కాఫీనమ్మా అని అడుగుతారు. అలా కాకుండా ఇడ్లీలో కాఫీ ఆర్డర్ ఇవ్వాలంటే దాన్ని విశదీకరించి చెప్తారు. అంటే ఒక 25 to 30 seconds చెప్తారనమాట వాళ్ళకి ఏం కావాలన్నది. బాబు నాకు కాఫీ స్ట్రాంగ్గా కావాలమ్మా, ఈ ఫ్లేవర్లో కావాలి, స్ట్రాంగ్ అన్నాను కదా అని మరీ చేదుగా ఉండకూడదు, అలా అన్నాను కదా అని చెప్పేసి షుగర్ వేసో దాన్ని తీపి చేసేకు, రెండు కాకుండా మధ్యస్థంగా ఉండాలి, కొంచెం కమ్మనైన టేస్ట్ రావాలి, కైండ్ ఆఫ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కొంచెం తేనె ఫ్లేవర్ రావాలి నాకు, అండ్ నాకు హేజల్నట్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం హేజల్నట్ ఫ్లేవర్ కూడా తీసుకురా. అన్నీ అయిపోయిన తర్వాత పైన ఒక చిన్న ఫ్లవర్, ఇంకో ఈ పలానా ఫ్లవర్ నువ్వు డెకరేట్ చేసి తీసుకురా అంటారు. సో కాఫీ ఆర్డర్ ఇవ్వడం అంటే అంత పెద్ద విషయం అనమాట. బరిస్తా అక్కడ ఉండి జాగ్రత్తగా వాళ్ళు చెప్పిందంతా బ్రెయిన్లో నోట్ చేసుకుని వీళ్ళు చెప్పింది తీసుకురావాలంటే నేను ఏం చేయాలని లోపలగా మెంటల్లీ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు అనమాట. ఆర్డర్ తీసుకునేటప్పుడే అవన్నీ తీసుకున్న తర్వాత నీట్గా అన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళకి తీసుకొస్తారనమాట. సో మనలో చాలామంది మనం కాఫీ లవర్స్ అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో మనకు ఎన్ని తెలుసు, మనం ఎంతవరకు తయారు చేయగలం, మనమే బరిస్తాలుగా మారితే కాఫీ పట్ల మనకున్న లవ్ని ఇంకెంతో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఆడవాళ్ళందరూ మీకు కానీ మీ మగవాళ్ళకి కానీ ఇష్టమైతే మీరు బరిస్తాగా మారండి. మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళకి కాఫీ లవర్ అయితే మాత్రం మీరు బరిస్తాగా మారండి. ఇంకా నాలెడ్జ్ పెంచుకోండి. కాఫీలో ఉన్న కమ్మదనాన్ని, టేస్ట్ని, ఆ స్మెల్ని, అరోమాని ఇంకా గ్రహించి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించండి.